పరలోకానికి ఏదో రకంగా తోసేయాలంటే నీకు సువార్త చెప్పి బాప్తిసం ఇస్తే సరిపోతుంది. నువ్వు ప్రవేశించేస్తావు. ప్రవేశించిన తర్వాత నువ్వు అక్కడ పోయి బల్లలు తుడుస్తావా? అక్కడ పోయి తోటమాలి అవుతావా? అక్కడికి పోయి ఏం చేస్తావు? పరలోకానికి వెళ్ళిన తరువాత నిన్ను రాజుగా రాణిగా చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని చిత్తం అది. దేవుని దగ్గర చాలామంది సేవకులు ఉన్నారు. ఇంకా ఆయన కొత్తగా బల్లలు దూడ్చేటోళ్ళు, చెట్లకు నీళ్లు పోసేటోళ్ళు అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ చాలామంది సేవకులు ఉన్నారు. దేవునికి కావాలి సింహాసనం ఎక్కి దేవుడు పరిపాలించినట్లే పరిపాలించే జ్ఞానవంతులు, న్యాయవంతులు కావాలి. సొలొమోను ఇశ్రాయేలును ఏలినట్లు అంతజ్ఞానముతో కొన్ని గ్రహాలే ఏలే జ్ఞానవంతులు కావాలి. అలాంటి భవిష్యత్ కాలపు సొలొమోనులను, అనేక గ్రహాలు, ప్లానెట్లను ఒక్కొక్కడు పరిపాలించాలి. అటువంటి రాణులు, అటువంటి రాజులను తయారు చేయడానికి కార్ఖానా క్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక.